హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఏం రికార్డ్ చేయాలి, డైలీ రొటీన్స్ ఏముంటుంది అనేసి. సో నిన్న అంతకుముందు రోజు సేమ్ రొటీన్ ఉంటుంది కాబట్టి ఏం రికార్డ్ చేయలేకపోయినా. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం ఇంట్రెస్టింగ్గా. వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు అన్నది చూద్దాం. ఇక మీరు డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతారు అందరూ? 10 days చూసారు ఇప్పటివరకు డైలీ వ్లాగ్స్ అన్నీ. నీకు బాగా మంచిగా అనిపించింది ఏంది, అసలు నచ్చింది ఏంటిది చెప్పు. ఇప్పటివరకు తీసింది అయితే ఓకే, బట్ మేము చేస్తే కొంచెం ఇంకా బెటర్, నవ్వటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరు మోటివేషన్స్ కోడ్స్ బాగున్నాయి, ఇంకా కొంచెం మంచి ఫీల్గా ఉన్నాయి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు మంచిగా ఉన్నాయి కానీ రొటీన్గా రోజు అదే ఊళ్ళో కాకుండా పొలాల సైడ్ పోయి మాట్లాడకుండా ఏదైనా లొకేషన్ పోయి మంచిగా ఏదైనా మోటివేషన్ లాంటిది కంటెంట్ గురించి లేపురా అలా లేపుతలే. ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ ఇట్లాంటివి అన్నీ రోజు ఒకటే మాట్లాడింది అయ్యే బర్లు ఇవన్నీ కాకుండా రొటీన్గా రోజు కాకుండా ఏదైనా కంటెంట్ గురించి చెప్పడం అనేది, దీని గురించి ఎక్స్ప్లోర్ ఏమన్నా, దీని గురించి రివ్యూ, దేని గురించి అన్నట్లా రోజు ఒకటి మార్చుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని. ఓకే, మీ లైఫ్ని ఒక 5 years తర్వాత ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? అది ట్రావెలింగ్ అట్లా తిరగాలని అయ్యి ఉండే. సో మంచి మంచి ప్లేస్లు విజిట్ చేసి అవి వీడియోలు పెట్టాలని ఉంటుంది నాకు. అంతే. పర్సనల్ అట్లాంటి క్వశ్చన్లు అడగద్దు మనం. పర్సనల్ వా అన్న వా బిట్టు సూపర్ అన్న నువ్వు బాబు. ఇది ఏంటిది 5 years తర్వాత ఆడ చూసుకోండు నీ సెల్ఫ్లేనా ఏంటిది సెల్ఫ్ అర్థం కాలే. సెల్ఫ్ అంటే ఇగో ఒక 5 సంవత్సరాలు, దాని తర్వాత 5 సంవత్సరాలు నువ్వు ఏమవుతావు, ఎక్కడ ఉండాలనుకుంటావు? అఫ్ కోర్స్. సో నేనైతే ఆఫ్టర్ 5 years నా సెల్ఫ్ నేను ఆడ చూసుకోవాలనుకుంటున్నా. అంటే సీక్రెట్, అది మీరే చూస్తారు 5 years తర్వాత. సో మన వాళ్ళు అయితే మ్యాక్సిమం నేను అనుకునే చెప్పారు కంటెంట్ నేనేం మార్చాలనుకుంటున్నానో. సో నేను కానీ అట్లనే ట్రై చేస్తున్నా, ఎందుకంటే రొటీన్ అవుతుంది ఎవరి జీవితంలో అయినా, ప్రతిరోజు అట్లనే రొటీన్ ఉంటుంది. సో మనమే దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి, అదైనా కంటెంట్ క్రియేషన్కైనా మనం బతకడానికైనా. సో అందుకే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయితే తర్వాత అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ అన్నీ నెక్స్ట్ తర్వాత రివీల్ చేస్తాం. ఓకే, మీరు కానీ ఇన్ని రోజులు ఈ 10 days వ్లాగ్స్ వాళ్ళన్నా ఫాలో కాకుంటే ఒకసారి వెళ్ళి మొత్తం చూడండి. మీకేమైనా ఫ్లాస్ కనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, అండ్ మీకు వీడియోస్ ఎలా ఉండాలో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈరోజు 37 members వచ్చారు. ఇది చెప్పినా ఈరోజు 37 members వచ్చారు. 37 into 11,000 100 అవుతున్నాయి గైస్. మొత్తం కలిపితే 33300 33,300 రూపాయలు. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో పత్తి తొక్కుడు అయితే అయిపోయింది. సో వీడియోలో రావద్దని, ఫేమస్ కావద్దని లైట్ పెడుతుంది గైస్. జాన్సన్స్ ఫ్లవర్ ఆన్ చేసిన ఇప్పుడే వేరే. సో గైస్ వీళ్ళందరూ ఏం పని చేయలేరు, అట్లా ఈతలు కొడుతారు, లైట్ పెడతారు. పని చేయకుండా వచ్చి టాటర్ తోలుదాం దారే వచ్చిండు ఇంటికి. ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. దానికన్నా పోద్ది లైట్ పెట్టద్దు దానికి.
краще з України. Краще з усього світу. I'll be the